Hi Commandos, welcome to my YouTube channel AMNHU. My name is Raviteja, APSP కానిస్టేబుల్. ఈ వీడియోలో ఉమెన్స్కి సంబంధించి 1600 మీటర్స్, లాంగ్ జంప్ అండ్ 100 మీటర్స్ ఈ మూడు కూడా ఒక వీక్లో షెడ్యూల్ అనేది నేను ప్రిపేర్ చేశాను. చాలామంది కామెంట్స్లో కూడా పెట్టారు, అన్న ఉమెన్స్కి సంబంధించి కూడా షెడ్యూల్ ఇవ్వండి అన్న అన్నారు. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రెడీ చేసిన షెడ్యూల్ అనమాట. సో ఫస్ట్ ఈ షెడ్యూల్ అనేది మీరు చేయకముందు మీరు పాటించవలసినవి ఏంటంటే డైలీ 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. వర్కౌట్కి బిఫోర్ ఖచ్చితంగా వామప్ అనేది చేయాలి. వర్కౌట్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్, స్ట్రెచెస్, కోర్ అనేది మాత్రం ప్రతిరోజు ఖచ్చితంగా చేయాలి. సో ఇప్పుడు మండే వర్కౌట్ ఏంటి అంటే గ్రౌండ్కి వెళ్ళి వామప్ అయిపోయిన తర్వాత 400 మీటర్స్ ఒక 5 చేస్తారండి. ఈ టైమింగ్ ఎంతంటే 2 నిమిషాల 15 సెకండ్లు, అంటే 2 minutes 15 seconds. అంటే ప్రతి 400 కూడా 2 minutes 15 seconds లెక్క చేస్తారు. సో ఇలాంటివి 5 చేస్తారు. ఒక 400 మీటర్స్ అయిపోయిన తర్వాత రికవరీ 4 minutes తీసుకుంటారు. సో ఇదనమాట మండే వర్కౌట్. 400 మీటర్స్ ఒక 5 చేస్తారు. ఈచ్ ల్యాప్ 2 minutes 15 seconds, రికవరీ అనేది 4 minutes తీసుకుంటారు. సో ఈ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఒక రౌండ్ అంతా వాక్ చేసుకున్నాక కూల్ డౌన్, స్ట్రెచెస్, కోర్ చేసుకుంటారు. ఇది మండే మార్నింగ్ వర్కౌట్ అండి. మండే ఈవినింగ్ వర్కౌట్ ఏంటి అంటే గ్రౌండ్కి వెళ్తారు. గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత వామప్ అంతా అయిపోయిన తర్వాత 30 మీటర్స్ అనేవి స్ప్రింట్స్ ఒక 6 చేస్తారు. 6 చేసిన తర్వాత లాంగ్ జంప్కి సంబంధించిన డ్రిల్స్ చేస్తారు. ఆ లాంగ్ జంప్కి సంబంధించిన డ్రిల్స్ ఏంటంటే హై నీస్, బట్ కిక్స్, టస్క్ జంప్స్, బ్రాడ్ జంప్స్ ఇవన్నీ చేసుకున్నాక లాంగ్ జంప్ పిట్ దగ్గరికి వెళ్ళి లాంగ్ జంప్స్ బాగా ప్రాక్టీస్ చేస్తారు. కానీ లాంగ్ జంప్స్ ప్రాక్టీస్ చేసే ముందు శాండ్ ఉంటేనే మీరు ఎగరండి. శాండ్ లేకుండా మీరు ఎగిరితే ఇంజ్యూర్ అవుతుంది అనమాట. సో ఇది మండే మార్నింగ్ ఈవినింగ్ షెడ్యూల్ అండి. సో ట్యూస్డే మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తారు. వామప్ అయిపోయిన తర్వాత లాంగ్ రన్ చేస్తారు. లాంగ్ రన్ అంటే మినిమం 3 km కానీ 4 km కానీ మీ అవైలబిలిటీ బట్టి. నన్ను అడిగితే 4 km అయితే బెస్ట్. లాంగ్ రన్ 4 km చేసిన తర్వాత మీరు ఎంత కావాలంటే అంత రెస్ట్ తీసుకోండి. ఒక గ్రౌండ్ అంతా వాక్ చేసిన తర్వాత 120 మీటర్స్ అనేవి ఒక 4 చేయాలి. స్ప్రింట్స్ చేయాలి. ఇవి 120 మీటర్స్ ఒక 4 స్ప్రింట్స్ చేసిన తర్వాత కూల్ డౌన్, స్ట్రెచెస్, కోరు చేసుకుంటారు. ఇది ట్యూస్డే మార్నింగ్ వర్కౌట్. సో ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తారు. ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళి వామప్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా ఒక 10 minutes రన్ చేస్తారు. 10 minutes రన్ చేసిన తర్వాత 50 మీటర్స్ అనేవి ఒక 4 స్ట్రైడ్స్ చేస్తారు. స్ట్రైడ్ అంటే మీ యొక్క లెగ్స్ అనేవి ఓపెన్ చేసి చేయాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత కూల్ డౌన్, స్ట్రెచెస్, కోర్ చేసుకుంటారు. ఇది ట్యూస్డే వర్కౌట్. సో వెడ్నెస్డే వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ అండి. వెడ్నెస్డే వర్కౌట్ గ్రౌండ్కి వెళ్ళి వామప్ అయిపోయిన తర్వాత 1000 మీటర్స్ చేస్తారు. 1000 మీటర్స్ ఎన్ని చేయాలంటే ఒక 2 చేస్తారు. సో 1000 మీటర్స్ 1 రికవరీ ఎంత అంటే మనకి 5 minutes రికవరీ తీసుకుంటారు. టైమింగ్ 5 minutes 15 seconds నుంచి 5 minutes 30 secondsలో మీరు వెయ్యాలి. ఇవి 1000 మీటర్స్ 2 చేస్తారు. రికవరీ 5 minutes, టైమింగ్ 5 minutes 15 seconds నుంచి 5 minutes 30 seconds. సో ఇది అయిపోయిన తర్వాత మీరు ఎంత రెస్ట్ అయితే అంత రెస్ట్ తీసుకున్నాక 400 మీటర్స్ ఒకే ఒక్కటి చేస్తారు. ఇది మీ ఎబిలిటీ, అంటే మీ యొక్క ఎనర్జీ మొత్తం యూస్ చేసి ఈ 400 చేయాల్సి ఉంటుంది. సో ఇదే అయిపోయిన తర్వాత ఒక 5 minutes అలా రికవర్ తీసుకొని లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్, అంటే లెగ్కి సంబంధించి వర్కౌట్స్ చేయాలండి. సో ఇది మన AMNHU ఛానల్లో ఉంది. అంటే స్క్వాట్స్, జంపింగ్ స్క్వాట్స్, లంజెస్, జంపింగ్ లంజెస్, అడ్వాన్స్ వాక్ ఇవి ఉన్నాయి. సో ఇవి మీరు ఏవైనా ఒక 5 మీరు మంచిగా చేసుకోండి. సో అయిపోయిన తర్వాత కూల్ డౌన్, స్ట్రెచెస్, కోరు చేసుకుంటారు. సో ఇక్కడ ఈవినింగ్ వర్కౌట్ ఏంటి అంటే రెస్ట్ అనమాట. ఈవినింగ్ రెస్ట్ ఉంటుంది. మీరు ఏమైనా బాడీ ఫ్రీ ఎక్సర్సైజ్ అన్నీ కూడా చేసుకోండి. స్ట్రెచెస్, మీరు ఎవరైనా పార్ట్నర్ ఉంటే పార్ట్నర్తో బాడీ అంతా మసాజ్ చేసుకోవాలన్నమాట వెడ్నెస్డే ఈవినింగ్. సో థర్స్డే గ్రౌండ్కి వస్తారు. వామప్ అయిపోయిన తర్వాత ఒక 4 rounds నెమ్మదిగా స్లోగా జాగ్ చేస్తారు. అయిపోయిన తర్వాత మండే ఈవినింగ్ ఎలాగైతే చేసామో అంటే 30 మీటర్ స్ప్రింట్స్ ఒక 6 చేస్తారు. 30 మీటర్ స్ప్రింట్స్ ఒక 6 అయిపోయిన తర్వాత టస్క్ జంప్స్, బ్రాడ్ జంప్స్, హై నీస్, బట్ కిక్స్ ఇవన్నీ చేస్తారు. సో దీని తర్వాత లాంగ్ జంప్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తారు. మంచిగా ప్రాక్టీస్ చేస్తారు లాంగ్ జంప్స్. ఇది థర్స్డే షెడ్యూల్ అండి. థర్స్డే ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తారు. వామప్ అయిపోయిన తర్వాత, అంటే వామప్ అంటే ఒక 4 rounds వామప్ అయిపోయిన తర్వాత 200 మీటర్స్ ఒక 4 చేస్తారండి. 200 మీటర్స్ అనేది మంచిగా చేయాలి. 200 మీటర్స్ 4 చేసిన తర్వాత అలిసిపోతారు. సో కూల్ డౌన్, స్ట్రెచెస్, కోరు చేసుకుంటారు. ఇది థర్స్డే వర్కౌట్. సో ఫ్రైడే వర్కౌట్ ఏంటి అంటే గ్రౌండ్కి వెళ్తారు. వామప్ అంతా చేసుకున్నాక ఆర్మ్స్ట్రింగ్ ఏదైతే ఇది ఉందో ఈ ఆర్మ్స్ట్రింగ్ స్ట్రెచెస్, తర్వాత క్వాడ్ ఎక్సర్సైజెస్, తర్వాత యాంకిల్ ఫ్రీ ఎక్సర్సైజ్ అన్ని చేసుకోవాలండి. వామప్ డ్రిల్స్ తర్వాత బాగా చేయాలి. ఎందుకంటే ఫ్రైడే అనేది 100 మీటర్కి సంబంధించిన ప్రాక్టీస్ కాబట్టి ఇవన్నీ కూడా బాగా చేసుకున్నాకనే మీరు ట్రాక్లోకి దిగాలి. సో ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేస్తారంటే ఫ్రైడే వర్కౌట్ అండి. 10 మీటర్స్ అనేది ఒక 2 sets చేస్తారు. అంటే 10 మీటర్స్ అంటే మీరు స్టార్టింగ్ పాయింట్ నుంచి క్లాప్ కొట్టగానే వెంటనే రియాక్ట్ అయినట్టు అనమాట. సో 2 చేస్తారు. సో మళ్ళీ బ్యాక్ వస్తారు. సో మళ్ళీ 20 మీటర్స్ ఒక 2 చేస్తారు. 30 మీటర్స్ ఒక 2 చేస్తారు.
50 మీటర్స్ ఒక 2, 80 మీటర్స్ ఒక 2 చేస్తారు, 120 మీటర్స్ ఒక 2 చేస్తారు. చాలా మంచి వర్కౌట్ అండి. దీనివల్ల మీకు 100 మీటర్స్ అనేది చాలా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్ అనేవి చేస్తారనమాట. ఫ్రైడే కూడా లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్ చేస్తారు. సో ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తారు. గ్రౌండ్కి వెళ్ళి అంటే మార్నింగ్ అంతా హెవీ అయిపోతుంది, కొంచెం అలిసిపోతారు కాబట్టి ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తారు, వార్మప్ చేసుకుంటారు. వార్మప్ చేసుకున్న తర్వాత మనకి ఫుట్ స్టెప్ వర్కౌట్ అనేది మనం చెప్పాము. సో ఈ ఫుట్ స్టెప్ వర్కౌట్ అనేది మీరు ఈవినింగ్ అనేది చేయండి. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ కూల్ డౌన్, స్ట్రెచెస్, కోర్ చేసుకుంటారు. ఇంకా సాటర్డే వర్కౌట్ ఏంటి అంటే గ్రౌండ్కి వస్తారు, వార్మప్ అయిపోయిన తర్వాత 400 మీటర్స్ ఒక 5 చేస్తారు. సేమ్ మండే ఎలాగైతే చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 400 మీటర్స్ ఒక 5 చేస్తారు. సో ఇక్కడ రికవరీ ఎంత అంటే మనం ప్రతి 400కి ఇంకో 400కి రికవరీ 4 మినిట్స్ అండి. ఈచ్ ల్యాప్ టైమింగ్ ఎంతంటే 2 minutes 15 seconds చేయాలి. సో ఇవి 5 చేస్తారు. 5 చేసిన తర్వాత రికవరీ చేసుకున్నాక ఒక గ్రౌండ్ అంతా వాక్ చేసి స్ట్రెచ్చింగ్స్, కూల్ డౌన్స్, కోరు చేసుకుంటారు. దెన్ నెక్స్ట్ ఈవినింగ్ వర్కౌట్ ఏం చేస్తారంటే గ్రౌండ్కి వెళ్ళి వార్మప్ అంతా చేసుకున్న తర్వాత 30 మీటర్ స్ప్రింట్స్ ఒక 6 చేస్తారు. తర్వాత లాంగ్ జంప్కి సంబంధించి హై నీస్, టస్క్ జంప్స్, బ్రాడ్ జంప్స్, బట్ కిక్స్ ఇవన్నీ చేసుకున్నాక లాంగ్ జంప్ పిట్టుకెళ్ళి లాంగ్ జంప్స్ చేస్తారన్నమాట. సో ఇదండి ఫస్ట్ వీక్ అంతా షెడ్యూల్ కూడా. మీకు మండే నుంచి సాటర్డే వరకు మొత్తం అన్ని కూడా కవర్ చేశాను. మీకు 1000 మీటర్స్ సంబంధించి, 400 మీటర్స్ సంబంధించి, 600 మీటర్స్ కవర్ చేశాను, 200 మీటర్స్, 120 మీటర్స్. తర్వాత ఫ్రైడే షెడ్యూల్ ప్రకారంగా మీకు 100 మీటర్స్ కవర్ అయ్యింది. తర్వాత మండే ఈవినింగ్ కానీ మొత్తం లాంగ్ జంప్స్ మనం కవర్ చేయడం జరిగింది. సో ఇది కనుక మీరు పర్ఫెక్ట్గా చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉమెన్స్కి సంబంధించి మనకి 3 ఈవెంట్స్లో 2 ఈవెంట్స్ క్వాలిఫై అయితే చాలు. 600 మీటర్స్ మస్ట్ అండ్ షుడ్. మిగతా 2 ఈవెంట్లో 1 క్వాలిఫై అయితే చాలు. కానీ నాకు తెలియదు కదండి మీరు ఏ ఈవెంట్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారో తెలియదు. కాబట్టి నేనైతే మొత్తం ఒక 3 ఈవెంట్స్ కవర్ అయ్యే విధంగా షెడ్యూల్ అనేది మీకు ప్రిపేర్ చేశాను. సో ఈ వీడియో చూసాక ఎవరైనా కామెంట్ సెక్షన్లో నాకు మీకు 2 ఈవెంట్లో ఏ ఈవెంట్ అయితే మీరు వెయ్యాలనుకుంటున్నారో అది చెప్తే నేను మళ్ళీ మీకు షెడ్యూల్ అనేది చెప్తాను. సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. నాకు తెలిసి మనదే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అనుకుంటా ఉమెన్స్కి సంబంధించి కూడా షెడ్యూల్ అవ్వడం అనేది మనదే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నాను నేను. సో ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఏఎంఎండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ నోటిఫికేషన్ అంటే ఏ వీడియో చేసినా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో అది చాలా మంచి కంటెంట్ వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో కూడా రిలీజ్ అవ్వగానే మీకు వస్తుంది అనమాట. సో అందుకే నేను ఇలా చెప్తున్నాను. సో మొత్తం అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. జై హింద్.